హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవళిక బ్లాగ్స్. ఇవాళ తన సక్సెస్ స్టోరీని మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, బిజినెస్ ఎంటర్ప్రీనర్, క్రేజీ రెసిపీస్ మాధురి. ఒక నార్మల్ ఉమెన్ నుంచి ఇన్ని ఫీల్డ్స్లో తను ఎలా సక్సెస్ఫుల్ అయ్యారో తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అలాగే మీరు కూడా తెలుసుకోండి. నమస్తే మాధురి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. మీ సక్సెస్ స్టోరీని ఇవాళ మా వ్యూయర్స్ అందరితో మీరు షేర్ చేసుకోవాలి. ఓకే, తప్పకుండా. మీరు క్రేజీ రెసిపీస్ మాధురి అంటే కుకింగ్ ఛానల్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా నేను కుకింగ్ అంటే చాలా భయం, ఈ వెరైటీ ట్రై చేస్తే మనకి రాదు ఏమో అనే దాంట్లో ఉంటాను. ఓకే. కానీ మీ ఛానల్ ఫాలో అయ్యాక డిఫరెంట్ డిషెస్ నేను ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఓకే, నేను కూడా కుకింగ్ బాగా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు నాలో వచ్చింది. ఓ, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు ఈ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని మీకే అనిపించిందా, లేకపోతే ఎవరన్నా సజెస్ట్ చేశారా? నాకు అనిపించింది, బట్ నాకు యూట్యూబ్లో కుకింగ్ ఛానల్ పెట్టచ్చు అని నాకు తెలియదు అనమాట. స్టార్టింగ్ ఏమైందంటే మా మ్యారేజ్ అయింది. మా మ్యారేజ్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినా నన్ను చేయనిలేదు. అంటే బికాజ్ ఆఫ్ కొన్ని ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్. అలాగే మా వారు జాబ్ చేసే దగ్గరికి నేను జాబ్ చేయాల్సిన దగ్గరికి చాలా డిస్టెన్స్ అనమాట. మోర్ దెన్ 12 కిలోమీటర్స్. ఓకే. నాకేమో ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్, ఆయనకేమో మార్నింగ్ షిఫ్ట్స్. సెట్ అయ్యేది కాదు. సో ఎందుకు కొన్ని రోజులు చేయొద్దు, తర్వాత బోర్ కొడితే చూద్దులే, చేయొద్దు అని చెప్పని అన్నారు. ఓకే, సరేలే అని చెప్పని ఇప్పుడు మనకి చదువు అయిపోయిన వెంటనే ఒక 6 months అయితే ఖాళీగా ఉండగలం. తర్వాత బోరే కదా ఇంట్లో. సో ఇంకా అప్పుడు బోర్ కొట్టి సరే ఏదో ఒకటి ఈ 6 months గ్యాప్లో నేనేం చేసేదాన్ని, రకరకాల వంటలు. నాకే ఏం రావు కదా చెప్పాలంటే. పెళ్ళికి ముందు గ్యాస్ స్టవ్ కూడా వెలిగించి ఉండను, అసలు ఏ పని రాదు. అన్నం వండటం అంతవరకే వచ్చు, కర్రీస్ కూడా ఏం రావు. ఇంకా నిదానంగా బోర్ కొట్టిద్ది కదా, ఏదో ఒకటి చేయాలి. కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ డాడీ లిటిల్ ప్రిన్సెస్ అనమాట, ఈజీగా అనొచ్చు. అసలు ఏం చెప్పరు కదా, మీకు తెలిసిందే కదా ఒక అమ్మాయి అంటే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇంకా చిన్నగా అమ్మ బాగా వంట చేసిద్ది, అమ్మమ్మ బాగా వంట చేసిద్ది. ఎవరైతే మన ఫ్యామిలీలో కూడా కొంతమంది దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ చాలా బాగా చేస్తారు. సపోజ్ మీరే ఉన్నారు, మీ సిగ్నేచర్ డిష్ ఒకటి ఉంటుంది. అలాగా నేను ఎవరైతే ఏదైతే వాళ్ళ ఇంట్లో తిన్నానో బాగా చేస్తారో వాళ్ళకి కాల్ చేసి అడిగేదాన్ని, ఇది ఎలా చేస్తారు, అది ఎలా చేస్తారు అని చెప్పని. ఈ ఇంటికి వచ్చేసరికి చక్కగా ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. ఒక్కరోజు మెచ్చుకుంటే ఏమైంది, ఇలా నన్ను మెచ్చుకున్నారు, నెక్స్ట్ డే ఇంకోటి చేయాలి. ఓకే, అలా స్టార్ట్ అయింది మీ జర్నీ. అలా స్టార్ట్ అయింది. మరి టైం పాస్గా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మీరు ఏదో ఒకటి చేయాలి, జాబ్ చేయట్లేదు కదా అనే థాట్లో స్టార్ట్ చేశారు. బట్ 6 lakhs సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో ఎఫర్ట్స్ అయితే పెట్టి ఉండాలి. మీరు దానికోసం స్పెషల్గా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళ, లేదా ఎంజాయ్ చేస్తూ చేస్తారా, ఎలా అసలు? నేనైతే ఒకటి నమ్ముతాను, ఏదైతే నువ్వు పని చేయాలి అనుకుంటావో అది నీకు ఆటలాగా ఉండాలి. ఎలా ఉండాలి, అదొక ప్లేయింగ్ గ్రౌండ్. ఓకే. ఆ ప్లేయింగ్ గ్రౌండ్లో నేను ఆడుకోవాలి. నేను అసలు ఏది కూడా మైండ్కి కానీ హార్ట్కి కానీ తీసుకోను. ఓకే. ఎలా అయితే నేను ప్లే గ్రౌండ్లో ఆడుకుంటానో, నేను ఏదైతే చెయ్యాలనుకున్నానో అది కూడా ఆడుకున్నంత హాయిగా చేస్తాను. ఓకే, ఈజీ కదా మన వర్క్ అనేది అదొక పనిలాగా స్ట్రెస్ లాగా కాకుండా బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అవును, ఇదే మిమ్మల్ని ఇంత దూరం తెచ్చిందేమో, ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి యూజ్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది. మేబీ అయి ఉండొచ్చు మీరు అన్నట్టు. అండ్ ఇవే కాకుండా ఇప్పుడు జనరల్గా చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మైండ్లో. మీరు అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆ కన్ఫ్యూజన్లో నుంచి మిమ్మల్ని ఎవరు బయటికి తీసుకొచ్చి అవంతా క్లారిఫై చేశారు? ఒకటి మా అన్నయ్య.
ఓకే. మా అన్నయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకు. ఓకే. కొంచెం దూరం రిలేషనే, బట్ ఎంతలానా సపోర్ట్ చేస్తాడంటే నీకు ఇది వచ్చు కదా ఒక్కసారి చెప్తాడు, తర్వాత నేను మా హస్బెండ్ వర్కౌట్ చేస్తాం దాని గురించి, ఓకే. అది ఎలా చేయాలో చేసుకుంటాం. ఒక మ్యారీడ్ ఉమెన్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్నా, తన జర్నీ స్టార్ట్ చేయాలన్నా చాలా స్టెప్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో అలాంటి టైంలో మీకు మీ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ ఎలాంటిది? అంటే మీరు అడుగుతుంది మీ హస్బెండ్ సపోర్ట్ చేశారా, మీ అత్తగారు సపోర్ట్ చేశారా అనే కదా. అండ్ మనం పేరెంట్స్ సైడ్ గురించి ఆలోచించాలి, ఇన్లా సపోర్ట్ ఉండాలి, సొసైటీ గురించి ఒక మ్యారీడ్ ఉమెన్ ఒక స్టెప్, అది యూట్యూబ్ వీడియోస్ అయినా కానివ్వండి, ఇంకేదైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, ఇంట్లో అందరికీ ఇష్టంగా ఉండేటట్టు మనం ముందుకెళ్ళాలి. అలాంటి టైంలో మీ ఫ్యామిలీ స్టార్టింగ్లో మిమ్మల్ని సపోర్ట్ చేశారా, డిస్కరేజ్ చేశారా, అసలు ఎలా ట్రీట్ చేశారు? ఖచ్చితంగా ఎవరైనా కానీ అందరూ ఏం చెప్తారు, సక్సెస్ అయిపోయాక నన్ను అందరూ సక్సెస్ అయ్యటానికి అందరూ సపోర్ట్ చేశారని చెప్తారు. పెద్ద అబద్ధం ఇది. నేనైతే 100% చెప్తాను, అది ఎవరి లైఫ్లో అయినా సపోర్ట్ చేస్తారు, చేయరు అని కాదు. ఎప్పుడైతే కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి గ్రోత్ కనిపిస్తుందో అప్పటి నుంచే సపోర్ట్ అనేది ఉంటుంది, 100% ఉంటుంది. చెప్తారు కదా, ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ బిహైండ్ ఏ సక్సెస్ఫుల్ మెన్. ఎప్పుడైతే ఎవరైతే ఆడవాళ్ళు బయట సక్సెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా వెనకాల ఒక మగోడి సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి, అది నాకు మా హస్బెండేనండి. హస్బెండే కాదు, ఓవరాల్ ఫ్యామిలీ అంతా కూడా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేబీ నేను ఇక్కడ దాకా వచ్చి ఉండను. ఏముంది, స్టార్టింగ్లోనే నువ్వు చేసే వీడియోలు యూట్యూబ్లో పెట్టడం అవసరమా అంటే మేబీ ఇక్కడ దాకా రాకపోయి ఉండొచ్చు కదా. నేను జనరల్గా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ టైం అంతా ప్యాక్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం, మళ్ళీ అందులో సక్సెస్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం ఈ అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నాలాగే చాలామంది బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. నా సక్సెస్కి రీజన్ చెప్పనా, నేను ఏ బిజినెస్ చేసినా నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యను. సో ఆటోమేటిక్గా భయం ఉండదు కదా. అవును, ఇన్వెస్ట్ అయినప్పుడు ఏమైంది, భయం ఏమి ఉండదు కదా. సక్సెస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు. ఫెయిల్ అయితే ఏమైద్ది, లెసన్ నేర్చుకుంటాము. సక్సెస్ అయితే ఏమైద్ది, ఇంకొక స్టెప్ ఎలా ఎదగాల అని చెప్పని ఆ సక్సెస్ నుంచే నేర్చుకుంటాం కదా. సో అదొక్క చిన్న లాజికే నేను ఫాలో అవుతాను. నన్ను నమ్ముకొని వేరే వాళ్ళని నేను పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేయమని చెప్పని నేను చెప్పను. పెట్టుబడి పెట్టి కూడా బిజినెస్ చేయొచ్చు, కాకపోతే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు 2 లక్షలు పెట్టుబడి పెడుతున్నావు ఎగ్జాంపుల్గా అనుకుంటే, ఆ 2 lakhs మనకి రిటర్న్స్ ఎప్పటికల్లా రావాలి అనేది కూడా బిజినెస్ స్టార్ట్ చేసే ముందే నీ మైండ్లో ప్లాన్ ఉండాలి. అప్పుడు ఈజీగా నీకు సక్సెస్ వచ్చేసిద్ది. కుకింగ్ ఛానల్, ఇంటీరియర్ డిజైనింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. అవును. సో కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశారు. బట్ ఇంటీరియర్ డిజైనర్ అనేది ఒక కుకింగ్ ఛానల్లో మీరు అంత ఫేమస్ అయ్యి మీ ఛానల్ ఎంతోమంది ఫాలో అవుతున్నారు. ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది సక్సెస్ అయ్యాక మళ్ళీ ఇంటీరియర్ డిజైన్లోకి వెళ్దామని ఎందుకు అనిపించింది మీకు? సో ఎవరైనా మనం అంత ముద్ద పెడితే తృప్తిగా తింటారు, చాలమ్మా అంటారు అన్నం. నేను ఆ ప్రొఫెషన్ ఎంచుకోవటానికి, కుకింగ్ ప్రొఫెషన్ ఎంచుకోవటానికి రీజన్ కూడా ఎప్పుడైతే తృప్తి ఉంటుందో అప్పుడే చాలు అంటారు. అలాగే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఇల్లు అనేది కూడా అంతే ముఖ్యమైనది. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నదైనా కానీ నా ఇల్లు నాకు ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా. నేను ఇప్పుడు నాకు 32 years. నేను నా జీవితం ఎండింగ్లో నా పిల్లలకి, నా మనమళ్ళకి, నా మనమరాళ్ళకి నువ్వేం చేసావు అని చెప్తే, అరే నేను 100 ఇంట్లకి ఇంటీరియర్ చేయించానురా, వాళ్ళకి నచ్చినట్టు. ఇల్లు అనేది ఒక పెద్ద కళ. ఇల్లు కట్టడం వేరు, కట్టిన ఇంటిని అందంగా డిజైన్ చేయటం ఇంకా వేరు. వాళ్ళు ఉన్నంతకాలం ఇది పలానా మాదిరి చేసింది ఈ ఇంటీరియర్ అని చెప్పని
ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు కదా. సో ఆ ఒక్క రీజన్ కోసమే నేను ఇంటీరియర్ని చూస్ చేసుకున్నాను. నాకు మీతో ఇంతసేపు మాట్లాడాక ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా అందరూ మేము ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయాము ఉన్నామని చెప్తారు, కానీ మీరు ఒకటి సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నారంటే దానికి చాలా రీజన్ ఉంటుంది అండ్ చాలా లోతుగా ఆలోచించే దాని గురించి ఒక స్టెప్ ముందుకేస్తారు అనే విషయం అయితే నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలామంది లేడీస్కి చాలా డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని, మీలాగా నాలాగా అన్నీ చెయ్యాలి ముందుకెళ్ళాలి అని చెప్పి డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఇవాళ మీరు మన ప్రవళిక వ్లాగ్స్ నుంచి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పటికి నేను ఒక 5-6 ఇంటర్వ్యూస్కి వెళ్ళానండి. ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంత మంచి మంచి క్వశ్చన్స్ వేయలేదు. నిజంగా మీ ఛానల్కి యూజ్ అవ్వటం కోసం కాదు, ఇది 10 మంది ఆడవాళ్ళకి యూజ్ అవ్వటానికి చేసిన ఇంటర్వ్యూ లాగే అనిపిస్తుంది నాకైతే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీతో పాటు మన ఆడియన్స్ అందరికీ, ఆడవాళ్ళు ఎవరైతే ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నారే వాళ్ళందరికీ కూడా చెప్తాను నాకు తెలిసినంత వరకు. మీ అందరితోనేనండి ఈ విషయం అయితే నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందండి. అసలు ఆడవాళ్ళు అంటేనే స్పెషల్ టాలెంట్. ఆడవాళ్ళకు ఉన్నంత ఓర్పు ఓపిక నాకు తెలిసి ఎవ్వరికీ ఉండదేమో. లేకపోతే అంత నిదానంగా అంత ఓర్పుగా పిల్లల్ని చూసుకోవటం దగ్గర నుంచి హౌస్ మేనేజ్మెంట్ ఎంత కష్టమైన పని, చాలా కష్టమైన పని. సో అందరు మగవాళ్ళు కూడా ప్రతి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ నేను ఏ మగవాళ్ళని కూడా తక్కువ చేసి చూపించట్లేదు. ఆడవాళ్ళు ఎంతైతే కష్టపడతారో మగవాళ్ళు కూడా అంతే ఈక్వల్గా కష్టపడతారు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి ఖచ్చితంగా ఆటుపోట్లు అనేవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి ఒక చిన్న హుక్ అనేది వేసి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఈ వాయిస్ ఎప్పుడో ఒకసారి వినిపించే ఉంటుంది. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వెంటనే మీ మైండ్ వాయిస్ ఏం చెప్పిద్ది? అరే మా హస్బెండ్ ఒప్పుకుంటారా లేదా, మా అత్తగారు ఒప్పుకుంటారా లేదా, సొసైటీ ఒప్పుకుంటుందా లేదా, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఆన్సర్స్ మీ మైండ్ వాయిస్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఈలోపు మీరు అనుకున్నది ఆపేస్తారు. ఎప్పటికీ అలా ఆపక్కర్లేదు. మీరు అనుకున్న లక్ష్యం కనుక కరెక్ట్ అయితే ఎంతమంది ఆపినా ఏది ఆగదు. ఇన్ కేస్ చెప్పాలంటే మీ ఫ్యామిలీయే మిమ్మల్ని సపోర్ట్ చేసేది. ప్రతి ఒక్క ఆడవాళ్ళల్లో ఒక మైండ్ వాయిస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది కదా. అరే నేను చేయగలనా లేదా, ఓకే నేను చేయగలను, మా హస్బెండ్ ఒప్పుకుంటారా లేదా, లేదా సొసైటీ ఒప్పుకుంటుందా లేదా, లేదా అత్తగారు ఒప్పుకుంటారా లేదా, పిల్లలు సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పని చాలా క్వశ్చన్స్ అనేవి మీకు మైండ్లో రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి మీరు అనుకున్నట్టు కన్వే చేయండి ఇంట్లో వాళ్ళకి, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? మీరు సక్సెస్ అయితే వాళ్ళకు కూడా హ్యాపీయే కదా. నేను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మీ ఇంటర్వ్యూ ద్వారా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ఆడవాళ్ళు అది చదువుకున్నోళ్ళే కానీ చదువుకోనోళ్ళే కానీ ఫైనాన్షియల్గా ఇండివిజువల్గా ఉండండి. ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ అంటే మీ సంపాదన మీకు ఖచ్చితంగా ఉండాలి. మీ సంపాదన ఎప్పుడైతే మీకు ఖచ్చితంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ రెస్పెక్ట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. సంపాదించకపోతే రెస్పెక్ట్ ఇవ్వరా అని కాదు, మీ నీడ్ కూడా మీ ఫ్యామిలీకి అవసరం. ఇప్పుడున్న సొసైటీయే కానీ ఇప్పుడున్న ఖర్చులే కానీ వీటన్నిటితో పోల్చుకుంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇండివిజువల్గా మీరుండి మీ రూపాయి మీరు సంపాదించుకుంటే రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీకి మీ వల్ల మంచి సపోర్ట్ వస్తుంది. ఎలా ఇవ్వాలి నేను ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ అంటే, మీ హస్బెండ్ ఏదైనా బిజినెస్ చేయొచ్చు, ఆ బిజినెస్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. చక్కగా ప్రతి రూపాయి దాచిపెట్టుకోండి. ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టారే అనుకోండి, 10 రూపాయలు సంపాదించారే అనుకోండి, ఆ 10 రూపాయల్లో 2 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. 4 రూపాయలు ప్రాపర్టీస్ కొనుక్కోండి, 6 రూపీస్ అయిపోయింది. మిగతా 4 రూపాయలు హ్యాపీగా నీ ఫ్యామిలీకి నీ పిల్లలకి ఏం కావాలో అవన్నీ కొనుక్కోండి. చాలామంది చేసే తప్పేంటంటే, సక్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో వస్తుంది. ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో
అప్పుడే ఆ సక్సెస్ని 100 టైమ్స్ పెంచుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఆ టైంలో ఈ వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేయకూడదు. అరే నాకు డబ్బులు వస్తున్నాయే ఖర్చు పెట్టేస్తున్నామే అని కాదు. ఏదైతే ఇది ఉందో నేను చెప్పిన ఈ ఫార్ములా ప్రకారం మీరు కనుక డీల్ చేయగలిగితే 100% మీ అంత సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకొకళ్ళు ఎవ్వరూ ఉండరు. మాధురి గారు, మీరు షేర్ చేసిన మీ సక్సెస్ స్టోరీ లైఫ్లో సక్సెస్ అవ్వని వాళ్ళకే కాదు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా అది ఎలా నిలబెట్టుకోవాలనేది మీ మాటల నుంచి చాలా బాగా అర్థమవుతుంది నాకు. ఒక సక్సెస్ఫుల్ అయిన పీపుల్ ఎలా కంటిన్యూ అవ్వాలి, అలాగే సక్సెస్ అవ్వని వాళ్ళు ఎలా కేర్ తీసుకొని ముందుకెళ్ళాలి అనేది మీ మాటల్లో చాలా బాగా అర్థమవుతుంది. మనం ఒక ప్రొఫెషన్కి వెళ్ళే ముందు దీని గురించి ఇంత స్టడీ చేసి మీరు వెళ్ళారా అని కూడా అనిపించింది. ఎవరైనా స్ట్రెస్లో ఉన్నా, లేదా మేము ఏమీ సాధించట్లేదు అనే డిప్రెషన్లో ఉన్నా, ఏదో ఒకటి లైఫ్లో చెయ్యాలి అనే వాళ్ళకి ఖచ్చితంగా ఇవాళ మీరు చెప్పిన మాటలు వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తాయి. మీరు ఫ్యూచర్లో కూడా ఇలాగే ఇంకా చాలా సెగ్మెంట్స్లో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ప్రవళిక బ్లాగ్స్కి వచ్చి ఇది చాలా సక్సెస్ఫుల్ చేశారు. అండ్ వెరీ ఫస్ట్ ఎపిసోడ్ మీతో స్టార్ట్ చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.